నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి రాంప్రసాద్ ను సీఎం చంద్రబాబు ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చుకుంటే తలెత్తే సాంకేతిక పరమైన ఇబ్బందులను మంత్రికి ఆయన వివరించారు. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను చూసుకుంటానని చంద్రబాబు మాటిచ్చారు. రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్ చెప్తారు కదా, మళ్ళీ చెప్తారు సార్ మండిపల్లి గారు సార్ మినిస్టర్ గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ సార్ మండిపల్లి గారు సార్ సార్ ఏం సార్ 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 ఏం సార్ ఏమన్నా డిసిషన్ తీసుకున్నారా సార్ రాంప్రసాద్ రెడ్డి గారు సార్ 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 ఏం సార్ ఏంటి సార్ మళ్ళీ మాట్లాడారు సార్ రాంప్రసాద్ రెడ్డి గారు సార్ 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 ఒక్క నిమిషం డౌన్ సార్ సార్ ఒక్క నిమిషం సార్ మండిపల్లి గారు సార్ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయంతో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. దీనికి సంబంధించి ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ముగిశాక వివిధ తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. విధులేని పరిస్థితుల్లోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోరాడుతున్నారని, ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజంపేట వాసులు కడపను కోరుకుంటున్నారని, రైల్వే కోడూరు వాసులు తిరుపతి కోరుకుంటున్నారని సీఎం అన్నారు. రాయచోటి మార్పు తప్పేటట్లేదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మార్పు తప్పలేదని వివరించారు. ఆదోని 2 మండలాల ఏర్పాటుపై భేటీలో చర్చ సాగింది. 3 మండలాల ఏర్పాటుపై చర్చ జరగ్గా 2 మండలాలకే పరిమితం చేయాలని నిర్ణయించారు. నెల్లూరులో రెవెన్యూ డివిజన్ ఒక చోట, డిఎస్పీ పరిధి మరో చోట ఉండడంపై చర్చ సాగింది. 2025లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని సీఎం వివరించారు. 2026లో మరింత బాగా పనిచేయాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా ఏడాదిలో సాధించిన పాలనా విజయాలను సీఎం చంద్రబాబు చదివి వినిపించారు.
విశ్వ బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలంటూ అమలాపురం విశ్వ బ్రాహ్మణ కళ్యాణ వేదికలో అత్యవసర సమావేశం రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ యువజన నాయకులు ఆవుపాటి వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు ర్యాలీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుశీల, రాష్ట్ర నాయకులు కట్టోజు సన్నాయి దాసు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క చిట్టిబాబు, రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వాసవి పాల్గొన్నారు. విశ్వ బ్రాహ్మణ సమాజం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, ఆ తలంపుతోనే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని హనుమంతరావు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులకు ఒక గుర్తింపు హోదా కావాలంటే విశ్వ బ్రాహ్మణులకు రాజకీయంగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే, ఎంపీ పదవులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సింగిల్ పాయింట్ అజెండా మీద ఆగస్టు 5 సంవత్సరాల పూర్తి సమయం ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం కంప్లీట్ చేసే పరిస్థితిలో ఇంకా 8 నెలల ముందే ఈ రాష్ట్రంలో ఏకీకృత సంఘాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ పీరియడ్ లో 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణులకు మనము ఏమి చేశాము, సంఘపరంగా ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తా ఉన్నాము, భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఏమి మనం సంపాదించుకోవాలి, ఇవి సంపాదించాలంటే ఏకీకృత సంఘాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే దాని మీద ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో చర్చించడము. ఈరోజు రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం యొక్క కార్యవర్గ సమావేశం అమలాపురంలో జరుగుతున్న సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడ 4.5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు వరకు మేము సంఘపరంగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ, ధర్నాలు చేస్తూ, డిమాండ్లు చేస్తూ ప్రజాప్రతినిధులందరి దగ్గరకు కూడా నివేదికలు సమర్పించిన సందర్భం తెలియజేసుకుంటూ, మరి ఇంతటి చైతన్యవంతమైనటువంటి నాయకత్వం ఉన్నప్పటికీ కూడా జిల్లా అధ్యక్షుల వారి యొక్క సమ్మతం ఉన్నప్పటికీ కూడా మేము మా కమిటీ 6 నెలల ముందుగానే కూడా మేము స్వచ్ఛందంగా ఇదే మాకు చివరి సభ, మళ్ళా కూడా స్వచ్ఛందంగా ఒకే నాయకత్వం కింద పనిచేయడానికి ఎటువంటి లాలోచీలు, ఎటువంటి కుర్చీని వదలకుండా ఉండేటువంటి సందర్భాలు లేకుండా స్వచ్ఛందంగా నిజాయితీగా మేము ఈ సభని గౌరవిస్తూ తీర్మానం చేసుకున్నాము. మరి వివిధ జిల్లాల నుంచి అనేక మంది అధ్యక్ష కార్యదర్శులు రావడం, అలాగే మరి కార్యాచరణ, మరి రేపు నూతనంగా ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో 4-5 విశ్వబ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు కాకుండా ఒకే సంఘం కింద ఏర్పాటు చేయడం కోసం మరి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, గతంలో కూడా విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక స్టీరింగ్ కమిటీ కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు రాబోయే కాలంలో ఒకే సంఘం ఉండాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లీప్ క్రికెట్ పోటీల్లో జిల్లా స్థాయిలో విజేతగా నిలిచి సత్తా చాటిన బ్రహ్మసముద్రం ఉపాధ్యాయ జట్టును ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కళ్యాణదుర్గంలోని స్థానిక ఇన్ఫినిటీ చారిటబుల్ కార్యాలయంలో జరిగిన ఈ ఘన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కుందూర్ పిఎంఈఓ తిప్పేస్వామి మరియు ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు మెమోంటోలు మరియు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. విజయకేతనం ఎగురవేసిన జట్టు కెప్టెన్ ఎంబి హరికృష్ణ నాయకత్వంలో జట్టు సభ్యులు సమిష్టి కృషితో ఆడి జిల్లా స్థాయి టైటిల్ ను కైవసం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న బ్రహ్మసముద్రం జట్టు విజయం సాధించడం జరిగింది. మరి బ్రహ్మసముద్రం జట్టు రాష్ట్ర స్థాయికి ఎన్నిక అవ్వడం జరిగింది. మరి వీరిని, ఈ జట్టుని ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో
మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జట్టును నడిపించిన నాయకుడు ఎంబి హరికృష్ణ సార్ గారికి మరియు వైస్ కెప్టెన్ కె మహేష్ కుమార్ గారికి మరి 16 మంది సభ్యులందరికీ ఘనంగా సత్కరించి రాబోయే రోజుల్లో త్వరలో మన రాష్ట్ర స్థాయిలో జరిగే క్రికెట్ పోటీలో విజయాన్ని సాధించి మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అనంతపురం జిల్లాని మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి విజయం సాధిస్తారని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బంగ్లాదేశ్ లో హిందువులపై సాగిస్తున్న మారణ హోమాన్ని నిరసిస్తూ కాషాయ సేన ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాషాయ సేన నాయకులు మంజుల వెంకటేష్ ఆధ్వర్యంలో పాత గుంతకల్ బీరప్ప గుడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంజుల వెంకటేష్ మాట్లాడుతూ దేశంలో హిందువులు అన్ని మతాల వారిని గౌరవిస్తారన్నారు. అయితే బంగ్లాదేశ్ లో మాత్రం హిందువులను అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారన్నారు. దీనిపై భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అతి కిరాతకంగా రాక్షసత్వాన్ని మించి మత మౌఢ్యాన్ని నరనరాన నింపుతున్నటువంటి కొన్ని ఇస్లామిక్ సంస్థలు అక్కడ యువకులను ప్రేరేపించి కేవలం హిందువులనే టార్గెట్ చేసి రోడ్లో కొట్టి చంపి ఈడ్చుకుంటూ వచ్చి ఇంకా కసి తీరకపోతే వేలాడదీసి నిప్పు పెట్టిన సంఘటన ఈ యొక్క ప్రపంచంలో మానవత్వానికి సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇళ్లను తగలబెట్టడం కేవలం ఈ యొక్క మతోన్మాదం ఎటువంటిదంటే గతంలో ఎట్లా స్టార్ట్ అయిందంటే తస్లిమా నజరీన్ అనే ఒక రచయితను కూడా బంగ్లాదేశ్ లో అనేక ఇబ్బందులు పెట్టినారు. ఆమె బంగ్లాదేశ్ కు వెళ్ళకోకుండా ఇక్కడనే లాస్ట్ వరకు కూడా ఉండడం జరిగింది. అయితే ప్రపంచంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునే ధర్మం ఏదైనా ఉన్నది అంటే అది నేను గర్వంగా చెప్తున్నా, నేను హిందువుగా చెప్తున్నా, అది హిందూ ధర్మం మాత్రమే. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి పుష్కర కాలం అవుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐలుగా ఉద్యోగం చేపట్టిన వారు మాత్రం కలిసే ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం అంటే ఫోన్లో హలో అని పలకరించుకోవడం కాదు. ప్రతి ఏటా ఏదో ఒక చోట కలుసుకుంటున్నారు. కష్ట సుఖాలు పంచుకుంటున్నారు. ఉద్యోగ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను చర్చించుకుంటున్నారు. వారిలో ఎవరికైనా కష్టం వస్తే ఆదుకుంటున్నారు. ఇంకా పెద్ద కష్టం వచ్చి కాలం చేస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తున్నారు. ఈ పోలీసులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 1140 మంది ఎస్ఐలు 2 రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. 2009లో ట్రైనింగ్ పూర్తి చేసి అందరూ ఎవరికి వారుగా పోస్టింగ్స్లో వెళ్ళిపోయాము. 2014లో 2 రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా మా బ్యాచ్ యొక్క అనుబంధం, మా ట్రైనింగ్ చేసిన 1 ఇయర్ యొక్క అనుబంధం ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. 2020వ సంవత్సరంలో మా బ్యాచ్ అందరూ ఒక యూనిటీగా ఉండాలనే ఒక ఉద్దేశంతో 2009 బ్యాచ్ ఏపీ తెలంగాణ వెల్ఫేర్ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది. ఆ బ్యాచ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా బ్యాచ్లో ఈ 1140 మంది ఆఫీసర్స్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ సొసైటీలో భాగంగా ఇప్పటివరకు 2,20,00,000 రూపాయల అమౌంట్ని మేము మా బ్యాచ్మేట్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము సాయం చేయడం జరిగింది. తర్వాత మా బ్యాచ్మేట్స్ యొక్క భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ ఆదివారం మేము గెట్ టుగెదర్గా చేసుకుంటాం, అందరం కలుస్తాం. మా మధ్యన ఉండే ఈ బాండు ఏదైతే దీన్ని ఇంక్రీజ్ చేసుకునే ఉద్దేశంతో అట్లా 2021లో హైదరాబాద్లో చేసాం, 2022 వైజాగ్లో చేయడం జరిగింది, 2023 తిరుపతిలో చేసాం, 2024లో వరంగల్లో చేసాం. ఈ సంవత్సరం రాజమండ్రి ఏలూరు రేంజ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం. అట్లా ప్రతి రేంజ్ని కవర్ చేస్తూ మా యొక్క ఈ బ్యాచ్ యొక్క యాక్టివిటీస్ నడుస్తుంటాయి. ఈ బ్యాచ్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా కలిసి ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అది అఫీషియల్గా కానీ పర్సనల్ విషయాల్లో జరిగేటప్పుడు కూడా మేము హెల్ప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రసిద్ధ సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో ప్రధాన వార్షిక ఉత్సవం రథసప్తమిని అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి ఆయన క్యాంపు కార్యాలయంలో రథసప్తమి ఏర్పాట్లపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ ఫార్మన్ అహ్మద్ ఖాన్లతో సమీక్షించారు. జనవరి 25వ తేదీన రథసప్తమి జరుగుతూ ఉండగా అందుకు వారం రోజుల ముందు నుంచి ఈ ఉత్సవాలు జరిగే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. 19వ తేదీన ఉత్సవాలు మొదలు కావాలని, ఆఖరి 3 రోజులైన 23, 24, 25 తేదీలు మరింత అట్టహాసంగా జరగాలని తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేశారు. దీనికోసం 23.64 లక్షల మంది ఈ డిప్ కు నమోదు చేసుకోగా 1.89 లక్షల మంది సామాన్య భక్తులకు ఈ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తూ 10 రోజుల్లో 164 గంటలు కేటాయించినట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు ప్రకటించారు. ఏఐ టెక్నాలజీతో క్యూ లైన్లను పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. టోకెన్ లేని భక్తులకు జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శన క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం కల్పించారు. స్వామివారి దర్శనాలకు విచ్చేసే భక్తులకు విరివిగా అన్నప్రసాదాలు, త్రాగునీరు తదితర సదుపాయాలను ఏర్పాటు చేశారు. కాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయంతో పాటు భక్తులు సంచరించే ప్రాంతాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రెవెన్యూ పరమైన సమస్యలు అధికంగా రావడంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ఆన్లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు సరిదిద్ది రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడానికి సరిపోయిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ముత్యాల బాబ్జీ, మీడియా కోఆర్డినేటర్ గా నియమితులైన రెడ్డి శ్రీనివాస్, ఆలయ పాలక మండలి తదితర పదవులు పొందిన వారిని ఆయన సత్కరించారు. రోడ్డు కూడా మొదలెడతారు. ఒక 7 గంటల రోడ్ అయినా కొత్తపేట కమ్యూనిటీ పార్క్ సెంటర్ నుంచి వాడపాలెం వరకు కూడా అది ఒక చక్కటి సిమెంట్ రోడ్డు తీసుకొచ్చేలా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. పండుగ ముందుగానే పండుగ వెళ్ళాక కానీ రోడ్డు పనులు మొదలెట్టడం జరుగుతుంది. అలాగే పర్వతమ్మ దేవాలయం కానీ మందపల్లి దేవస్థానం మందేశ్వర స్వామి కూడా ఇచ్చి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. అక్కడ రోడ్లు అవనివ్వండి, రోడ్లు మండపం అవనివ్వండి, టాయిలెట్స్ అవనివ్వండి, అన్నీ కూడా ఆ పల్లాలమ్మ వారు, ఉమాకుప్లింగేశ్వర
కాకినాడ జిల్లా జగ్గంపేటలో రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం సర్కిల్ ఎస్ఐలు రఘునాథరావు, శివనాగబాబు, జి సతీష్ కుమార్ సిబ్బందితో రోడ్డు ప్రమాదాల నివారణ హెల్మెట్ ధరించడం పట్ల ఉపయోగాలను తెలియజేస్తూ యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతివేగం వద్దు, ప్రాణం ముద్దు, హెల్మెట్ ధరించు, మరణాన్ని జయించు, ఇద్దరి కంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం వద్దు, నిండు ప్రాణం ముద్దు, ఓరి మానవ, మద్యం తాగి వాహనం నడిపితే నా దగ్గరకు వచ్చేస్తావు, భద్రతే నీ జీవితానికి నేస్తం, అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం, నిర్లక్ష్యం నీ పతనానికి తొలిమెట్టు, పెట్టకు దానికి నీ బ్రతుకును తాకట్టు అని అన్నారు. అతివేగం వద్దురా, ప్రాణం ముక్కు, హెల్మెట్ ధరించు, మరణాన్ని జయించు. చిత్రగుప్త, నేను చెప్పిన విషయాన్ని లిఖించు, మానవులకి తెలియజేయి. ఇద్దరి కంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం వద్దు, నిండు ప్రాణం ముక్కు, ఒరి మానవ, మద్యం తాగి వాహనాలను నడిపితే నా దగ్గరికే వచ్చేస్తావురా, భద్రత నీ జీవితానికి నేస్తం, అది లేకుంటే నీ జీవితమే అస్తవ్యస్తం, నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్టు, పెట్టడానికి నీకు బ్రతుకు తాకట్టు, నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్టు, పెట్టడానికి నీ బ్రతుకు తాకట్టు. రోడ్డు భద్రతపై మనసు పెట్టరా, ప్రమాదాలను అరికట్టరా, ట్రాఫిక్ నియమాలను పాటించండి, రోడ్డు ప్రమాదాలను నియంత్రించండి. నిదానమే ప్రాధం, ఒక సెకండ్ పాటు నీ నిర్లక్ష్యం నీ విలువైన జీవితానికి ముగింపు. మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి, వారి ప్రాణాలకు ముగింపును పలకకండి, ఎక్కడ పడితే అక్కడ హైవే రోడ్లను క్రాస్ చేయకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. భద్రతలో క్షణకాలం, పర్యవసానం జీవితకాలం. భద్రతని ఆయుధం అయితే ప్రమాదం నీ బానిస అవుతుందిరా, నీ బానిస అవుతుంది. నా చట్టాలోంచి తప్పుకో, స్పీడ్గా వెళ్ళకు, నా దృష్టిలో పడకు, మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి, నా చట్టాలోంచి తప్పుకోండి. కడప జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలపై భారం పెరుగుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు నష్టం జరిగే నిర్ణయాలపై మీ సలహాదారులు చెప్పలేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేషన్ డీలర్లు సక్రమంగా బియ్యం పంపిణీ చేయడం లేదంటూ ఆర్డీఓకు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్న ఆయన పేదలందరికీ రేషన్ బియ్యం అందాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. అలాగే 8,000 ఇళ్లను పూర్తి చేసి వెంటనే పేదలకు అందజేయాలని అధికారులను కోరారు. నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం చేయాలని ఆర్డీఓను కలిసినట్లు తెలిపారు. ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కొంతమంది కౌన్సిలర్స్, పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న అందరు కౌన్సిలర్లు కూడా స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటిని సాల్వ్ చేయమని చెప్పి గట్టిగా అడిగే కార్యక్రమం చేసినారు. దాన్ని ఆయన ఎంత వెటకారంగా మాట్లాడినాడంటే, అంటే చైర్పర్సన్ కానీ ఆయనతో పాటు వెళ్ళిన కౌన్సిలర్లు కానీ వాళ్ళు వెధవలు అనుకోవాలన్నా అమాయకులు అనుకోవాలన్నా అని చెప్పి వాళ్ళ గురించి వెటకారంగా బీటెక్ రవి గారు మాట్లాడడం జరిగింది. ఇంకా బహుశా ఆయనకి ఎవరో సలహాదారుడు కూడా ఉన్నారంట, మెడికల్ కాలేజీ పక్కన ఉంటాడంట సలహాదారుడు అని కూడా చెప్పినాడు. ఆయన దగ్గర సలహాలు కూడా తీసుకోమని ఇప్పుడు చెప్పినాడు. మరి బహుశా ఆయన సలహా ఇయ్యలేదేమో, మెడికల్ కాలేజ్ పక్కనే కదా ఉండేది, ఆయన సలహా ఇయ్యలేదా? ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేస్తే పేదలు నష్టపోతారు అని ఎప్పుడు మీకు సలహా ఇవ్వలేదు ఆయన? ఒకటి, ఊర్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగడం లేదు. ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కనీసం 30 to 40% కూడా ప్రజలకు అందడం లేదు. 60-70% మొత్తం అక్రమ రవాణా జరిగి నీకు మిస్యూజ్ అయ్యి దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అత్యంత దారుణంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దీన్ని చక్కదిద్దండి.
పేదలందరికీ కూడా రేషన్ వచ్చే విధంగా, రేషన్ బియ్యం వచ్చే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మా చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరు కలిపి. సో ఈ 10,000 ఇల్లు, దాదాపు 8 నుంచి 9,000 ఇల్లు, ఈ ఇళ్లకు సంబంధించి ఈ 18 మాసాల్లో ఎటువంటి పురోగతి లేదు. కనీసం 1 లక్ష రూపాయల పని కూడా జరగలేదు. ఆ ఇల్లు కంప్లీట్ చేసి పేదలకు అప్పగించండి. కేవలం పెండింగ్ పనులు పూర్తి చేయమనే కదా అడిగింది. దానికి మీరు 40 ఏళ్ల చరిత్ర మాట్లాడతారా? మీకు తెలియదా ఇన్ని తాగునీటి పథకాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.